అందరికీ నమస్తే. ఇక్కడ మనం చూస్తున్న వార్త వచ్చేసి అమ్మ ఒడికి దూరం అంగట్లో పసిప్రాయం అని ఒక వార్త చూస్తున్నాం. ఏం జరిగిందంటే ఇది షార్ట్కట్లో ఒక ఆమెకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. ఆల్రెడీ ఒక ఆమెకు కింద కూడా కొడుకు పుడితే ఏం చేసిందంటే అయ్యో నేను సాకలేనని చెప్పేసి వేరే ఊర్లో, వీళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ చుట్టుపక్కల జరిగిందనమాట. వేరే ఊర్లో తెలిసిన వాళ్ళకు ₹1,00,000 అమ్మేసింది అనమాట. ₹1,00,000 అమ్మిన తర్వాత మళ్ళీ అలా ఊరి ఆశా కార్యకర్త ఉంటుంది కదా, అయ్యో పిల్లగానికి సూది వేపియాలి మరి టైం అయిందని చెప్పేసి సూది కోసం పోతే సూది వేపిద్దామని పోతే ఆమె ఏం చెప్పిందంట, పిల్లగాడు వేయడమ్మా అంటే పిల్లగాడు లేడు చనిపోయాడని చెప్పిందంట. చనిపోయినా అంటే అట్టడి చనిపోయినంటే పాడేసినాం అన్నదంట. అయితే ఆమెకు డౌట్ వచ్చి, ఈమె మాటలు డౌట్ వచ్చి అలా ఊరు అంగన్వాడీ టీచర్కు మరి అలా ఊరు సర్పంచ్కి చెప్పిందనమాట. వాళ్ళు పోయి మళ్ళీ అడిగితే కూడా అట్నే చెప్పిందనమాట. అన్నీ చెప్పేసి లాస్ట్కి ఒప్పుకున్నదనమాట. అయ్యా మా అమ్మిన పలానా ఊరులకు అమ్మిన అంటే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరు వచ్చేసి స్వాధీనం చేసుకొని మరి అమ్మిన వాళ్ళు విన్నా కొన్నోళ్ళు విన్నా కేసులు అయినాయి. చట్ట వ్యతిరేకంగా ఎవరి పనులు ఎవరు చేసినా అని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు ఎవరు కూడా మంది మాట్లాడుకొని ఇట్లాంటి చేసి ఇబ్బందుల పాలు కాకూడదు. ఈ వార్త మొత్తం డీటెయిల్స్. సో ఆర్థిక ఇబ్బందులలో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ కన్న బిడ్డను అంగడి సరుకుగా మార్చారు ఆ దంపతులు. నలుగురు పిల్లలను పోషించే శక్తి లేదన్న నిస్సహాయత ఒక తల్లికి తన బిడ్డను దూరం చేయగా మగబిడ్డ కావాలన్న తపన మరో కుటుంబాన్ని చట్ట వ్యతిరేక మార్గంలోకి నెట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో ₹1,00,000 శిశువు రహస్యంగా చేతులు మారిన ఘటన సమాజాన్ని కలిసివేసింది. ఆశా కార్యకర్త అప్రమత్తతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం అధికారులు శిశువును రక్షించి శిశుగృహానికి తరలించగా 2 కుటుంబాలపై జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ రూరల్ మండలం తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు నీలమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే 2 కుమారులు ఒక కుమార్తె ఉండగా గత నెల 16న జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మరో మగ శిశువుకు నీలమ్మ జన్మనిచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడంతో ఆ శిశువును హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన గీతా తరుణ్ దంపతులకు లక్షకు రహస్యంగా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. గీతా తరుణ్ దంపతులకు ఇప్పటికే 3 కుమార్తెలు ఉండడంతో మగబిడ్డ కోసం ఈ అక్రమానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. సో మనం ఆడపిల్లలు అనుకున్నాం కానీ ఆడపిల్లలు కాదు. ఆమెకు ఆల్రెడీ 2 మగపిల్లలు ఒక కూతురు ఉంది. మళ్ళీ మోపిలాడు పుట్టినప్పుడు ఏం చేసిందంటే అయ్యో సాకలేమని చెప్పేసి ఆమె అమ్మింది. సో కొన్నోళ్ళకి ఏమైందంటే 3 ఆడపిల్లలు అనమాట. కొన్నోళ్ళకు 3 ఆడపిల్లలు కాబట్టి మగపిల్ల ఉండాలని చెప్పేసి వీళ్ళు కొన్నారు. కొని మొత్తం మీద అయితే వీళ్ళు జైలు పాలయ్యారనమాట. సో టీకా కోసం వెళ్ళడంతో బయటపడిన విషయం అని రాశారు. ఎట్లా అని చెప్పేసి ఇచ్చారనమాట. ఆశా కార్యకర్త పేరు కూడా ఇచ్చారు. ఆమె పేరు నీలమ్మనంట. ఇంటికి వెళ్ళిందంట. బిడ్డ ఎక్కడని ప్రశ్నించగా చనిపోయాడని సమాధానం చెప్పిందంట. ఎలా చనిపోయాడని అడిగితే పడేశం అని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చిందంట. వెంటనే గ్రామ సర్పంచ్ హుషేనయ్య అంగన్వాడీ టీచర్కు సమాచారం అందించింది. ఆశా కార్యకర్త అందించింది, అలా సర్పంచ్కి చెప్పింది, మరి వాళ్ళ ఊరు అంగన్వాడీ టీచర్కి చెప్పింది అనమాట. వారంతా కలిసి మళ్ళీ విచారించగా బిడ్డను మునిమోక్షం గ్రామానికి చెందిన దంపతులకు అమ్మినట్లు నీలమ్మ ఒప్పుకుందనమాట. ఈ విషయం తెలుసుకున్న డీసీపీఓ నర్మదా, సిడిపిఓ రాధికలు వెంటనే మునిమోక్షం గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారనమాట. అక్కడ శిశువు లేదని హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పడంతో అధికారులు తిరిగి తెలుగుగూడెం చేరుకొని శిశువును గుర్తించి స్వాధీనం చేసుకున్నారనమాట. సో ఇట్లా జరుగుతాయన్నమాట. అందరూ కూడా కేసుల పాలయ్యారనమాట. ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేయకూడదు, చేసి ఇబ్బందుల పాలు పడకూడదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లిదండ్రులకు కూడా. ఏదైనా కానీ మీ కష్టం మీద మీరు చదివించుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇట్లా ఏమి ఇబ్బందులు ఏం లేవు. కొంచెం కష్టపడి చేస్తే అయిపోతాయి. కానీ వీళ్ళు ఇంకోటి విచిత్రం ఏంటంటే మగపిల్ల అని అమ్మిరనమాట. చాలామంది ఆడపిల్లలు అమ్ముతారు. సరే ఆడపిల్లలు అమ్మిరంటే మనకి అందరూ ఆడపిల్ల ఎట్లా మరి అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఉన్న మగపిల్ల అని అమ్మి చరిత్ర క్రియేట్ చేసారు మహబూబ్ నగర్ జిల్లాలో. గతంలో మనం చాలా సందర్భాల్లో చూసినాం. పిల్లల్ని విక్రయించడం అనేది చాలా సందర్భాల్లో అమ్మిన వాళ్ళు కూడా కొంతమందికి పోలీసులు తెలిసినాయి, ఇంకా కొంతమంది రహస్యంగా ఉన్నారు. కానీ వీళ్ళు మగపిల్ల అని అమ్మి దొరికిపోయారు అనమాట. ఆశా కార్యకర్తకు ఆమె ధైర్యానికి నిజంగా మెచ్చుకోవచ్చు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో మాకెందుకు అని చెప్పేసి బయట పెట్టకుండా ఉంటారు అనమాట. ఈమె ఆశా కార్యకర్త మంచి పని చేసింది. ఇక్కడ ఈమె ఫోటోని చూడవచ్చు అనమాట. ఈమెనే ఇక్కడ ఈ అక్క కలర్ చీర ఉంది కదా, బ్లూ కలర్ వైట్, ఆమెనే ఆశా కార్యకర్త అనమాట. సో వీళ్ళంతా మేడంలు వచ్చారు. సర్పంచ్ ఉన్నట్టుంది ఇక్కడ. అలా ఫోటో ఇక్కడ చూడవచ్చు అనమాట మనం.
fruit.